ఎవరండి? ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నా పేరు స్వర్ణ. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, యాంకర్ స్వర్ణ హరి అని. నేను అక్కడ కూర్చొని వాటర్ తాగుతుంటే ఫస్ట్ మిమ్మల్ని చూసా, గుర్తుపట్టా. తర్వాత సార్ చూసా, కన్ఫర్మ్ చేసుకుంటా. అంటే నేను లేకపోతే కన్ఫర్మ్ చేసుకోరు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. ఏంటో మేడం అంటే మాకు కొంచెం అది ఇది అనమాట. ఏం చెప్పావు నీకైనా అర్థమైందా? పక్కన సార్ ఉండేసరికి కన్ఫర్మ్ చేసుకున్నా. అవునా, నిజమా? అది మీరే అని. ఓ సారీ, మీ ఫ్రేమ్ లోకి అడ్డంగా వచ్చాను. ఎలానో వచ్చాను కదా, ఒక బ్లాగ్ చేసుకున్నా ప్లీజ్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికి నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను కదా. మరి క్యూట్ లవ్ బర్డ్స్ నా పక్కన ఉంటే ఆ మాత్రం వైబ్రేషన్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా చాలా మాట్లాడాలి కాబట్టి ఫస్ట్ నా ఛానల్ కి వెల్కమ్ చెప్పాలి. అది కూడా మర్చిపోయింది నేను. మీరు ఇద్దరిని చూస్తుంటే అన్నీ మర్చిపోతున్నాను. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ స్వర్ణ హరి. పరిచయం అక్కర లేని లవ్ బర్డ్స్ అండి వీళ్ళిద్దరు. నిజంగానే లవ్ బర్డ్స్. నాకేంటో రాజా రాడియా రైట్. నాకేంటో మేము చూస్తే కపుల్ క్యూట్ ఇలా ఫార్మాలిటీగా మాట్లాడాలనిపించట్లేదు. లవ్ బర్డ్స్ అనే అని అనిపిస్తుంది. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎప్పటికీ లవ్ బర్డ్స్ మీరు ఏమంటారు? ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడగానే నాకు మాటలు రావట్లేదు. ఓకే, సో సార్ చూడగానే మీకు ఎప్పుడు మాటలు రాలేదు? నాకు కూడా సార్ ఫస్ట్ చూడగానే రాలేదా? ఓకే, ఇప్పుడు జనరల్గా ఇలా లవ్ ఇవన్నీ ఉన్నప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చిన్నప్పుడు కొన్ని సినిమాలు చూసినప్పుడు తెలుసు. సార్ మీకు అలాంటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న? అవునా? నాకు కూడా అతను చూడగానే నేను చెప్తాను. సార్ని చూడగానే ఇలా తారాజులు దగ్గరినట్టు రాలినట్టు. సార్ దీనికన్నా సార్ అడిగితే బెటర్. సార్ నిజం చెప్పండి, మీకు మాధురి గారిని చూడగానే ఇలా దీపావళి కాంతుల్లో ఒక వైట్ డ్రెస్ వేసుకుని గెంతినట్టు చుచ్చుబుడ్లు రైట్ చుచ్చుబుడ్లు ఏమంటారు దాన్ని నాకు రావట్లేదు, వెలుతురులో పిల్లలకి స్వీట్స్ ఇస్తున్నట్టు అట్లా ఏమైనా ఇమాజినేషన్ అనిపించిందా? నిజాలు చెప్పండి. మేము కొన్ని సమస్యల మధ్య ఇబ్బంది పడుతూ కలిసాం. నాకైతే మాధురి గారిని చూడగానే ఇలా చూడగానే మంచి కలర్ మంచి హైట్ ఉన్నారు, ఇవన్నీ కావాలి కదండి. మ్యామ్ నిజం చెప్పండి, ఊరికి అబ్బాయిలందరూ అబద్ధాలు చెప్తారు కానీ ఇవన్నీ చూస్తారా? చూడరా కదా. అభిమానం, ప్రేమ అవన్నీ తర్వాత సెకండరీ, అవన్నీ అంతే కదా. సార్ కూడా అంతే, కాస్త స్మార్ట్ ఉన్నారు, స్టైలిష్ గా ఉన్నారు, మంచి హెయిర్ స్టైల్, నిజమే మంచి ఫిట్నెస్. నిజమే నిజమే. డైనమిక్ లీడర్. సార్ అంత మందిలో మీకు మాధురి గారు ఎందుకు నచ్చారు? వై మాధురి? టిపికల్ క్వశ్చన్ సార్. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. వై మాధురి మీన్స్ గుడ్ మాధురి. అంతేనా? ఓకే, గుడ్ మాధురి, బ్యూటిఫుల్ మాధురి. ఇప్పుడు నిజాలు చెప్తున్నారు. ఓకే, సిగ్గుపడుతున్నారు. కంటిన్యూ చేయండి. సిగ్గు మాధురి భరతనాట్యం, కూచిపూడి, కేరింగ్. ఓకే, సో అన్ని కలగలిపి ఇక్కడ మనం కూర్చొని మాట్లాడేలాగా గత జన్మ సంబంధం, జన్మల అనుబంధం, మళ్ళీ జన్మలో కూడా ఇదే బంధం కొనసాగాలి. థ్యాంక్ యూ. సార్ మాట్లాడరేంటి? చెప్పండి. మీరు కూడా సిగ్గుపడుతున్నారు. సిగ్గు మొగ్గలై ఇంకేదో అయి మొగ్గలు ఎరుపై. మా ఊరల్లో అంటే బాగా చెప్తున్నారు డైలాగులు. మాది కాకినాడ అండి. హాయ్, నేను కాకినాడ చదువుకున్నాను. అవునా? బీజీ అక్కడేనండి. ఎక్కడండి బాబు? కాకినాడ బీఆర్ కాలేజ్ అండి. మా పక్కనేది. పూతరేకులు భలే ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. కోటై స్వీట్స్ అండి. నిజంగా చాలా ఇష్టం అండి. చదువుకుంటుంది ఇల్లు డైరెక్ట్. మీ కోటై గజ్జ కావాలి, పూతరేకులు కావాలా?
నాకు కోటాయి గజ కావాలి. కావాలంతే నాకు కదా కాజా అంటే ఇష్టం. వస్తే చూడండి ఖచ్చితంగా. కాజా ముందు తింటాం నేర్చుకోమనండి. కాజా ఇలా తినేసాం అనుకోండి. అవునా? నిజమేనండి. మామూలు కాజాలు కాదు, కాకినాడ కాజాలు అంటే తినడం కూడా రావాలి. మీరు నేర్పుతుందండి, పక్కనే ఉన్నారుగా. మీరు శ్రీకాకుళం ఏంటి మా భాష ఎట్లా మాట్లాడుతున్నారు? మా శ్రీకాకుళం వాళ్ళు ఏ భాష అయినా మాట్లాడగలరు. ఏ స్లాంగ్ దట్ ఈస్ శ్రీకాకుళం. శ్రీకాకుళంలో మాకు కూడా చుట్టాలు ఉన్నారు. మరి ఇంతకీ మీరు ఎక్కడికి వచ్చారు? ఏ సంగతి అసలు? యాక్చువల్ గా ఇక్కడ ఊరికే ఏదైనా తినిపోదాము, కాస్త డైటింగ్ చేద్దాము రాత్రులు అనుకున్నాను. తిని డైటింగ్, తింటూ డైటింగ్. తింటూ నిన్ను dieting చూస్తే చేద్దాం. డైటింగ్ చేస్తున్నట్టు నాకు ఇంకా అనిపిస్తుంది. చాపీగా బొక్కలేసుకున్నాను. అందుకే అన్నది డైటింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. సో వచ్చింది ఏంటంటే చెప్తే ఫస్ట్ నేను మిమ్మల్ని చూసా. నేను ఫ్యానే మీకు నిజంగానే. ఇప్పుడు వీడియో కోసం అట్లా ఏం చెప్పట్లేదు. నేను మిమ్మల్ని చూసి మాట్లాడారు కదా అనుకున్నా. తర్వాత సగం చూసా, కన్ఫర్మ్ చేసుకున్నా. బొట్టు పెట్టు. బొట్టుని బట్టి కాదు, మిమ్మల్ని బట్టే. మిమ్మల్ని చూసాను. లేదు చూడగానే గుర్తుపడతాను నేను. అది బొట్టు అట్లా ఏమో అక్కర్లేదు. కాకపోతే ఫస్ట్ మిమ్మల్ని చూసి అవునా సార్ అని చూడగానే మీరు ఇద్దరు ఉన్నారా అని అంటే అది మీరిద్దరే కదా. సరే మాతో డిన్నర్ చేయండి. ఓకే, ఇంకేంటి కబుర్లు? అవును, మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? లేదు మా హైదరాబాద్ లో చిన్న బిజినెస్ పెడుతున్నాను, దానికోసం వచ్చాను. అవునా? ఆ బిజినెస్ ఏంటో త్వరలో రివ్యూ చేస్తాను. ఓకే, నన్ను పిలుస్తారా? షూర్, తప్పకుండా రావాలి నేను తప్పకుండా. తప్పకుండా అందరూ రావాలి. ఓకే, సో ఇదంతా నీ టీమా అండి? మా కార్యకర్తలు. ఆయన మా వాలంటీర్ సినిమాలో ఈ అబ్బాయి హీరోగా ఎక్కడో నటించారు. చూశాను. వాలంటీర్ సినిమాలో హీరోగా నటించారు. హీరో కదా? మీరెవరండి? కాకినాడ సినిమా. సదా పక్క పక్కన కూర్చున్నాం. కాకినాడ కాకినాడ. మా ఛానల్ మీ ఛానల్. అనండి కాకినాడ వాళ్ళు కాదు. గోదావరి జిల్లాలో ఏం తక్కువ అయ్యేవాళ్ళండి? భాష మనం మార్చారా? డాన్స్ రకాలంతా. ఓకే, నెక్స్ట్ ఇంకా దీని హెయిర్ స్టైల్ చాలా బాగుంది. బాగా చూపించండి. డబ్బులు ఊరికనే రావండి. ఇలా చెప్పాలి. వీడు ఊరికి వస్తుందా? డబ్బులు ఊరికే ఎవరికి రావు. ఇలా అనాలి. ఓకే, అది పట్టతలు మాత్రం వస్తుంది. కానీ నైస్ హెయిర్ స్టైల్. నచ్చిందండి. చాలా బాగుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి? ఏముందండి, ఆయన ఓకే, నేను జీపీఎస్ టెక్నీషియన్. నమస్తే అండి. మీరెవరు? మీరు ఇక్కడ శ్రీకాకుళం టెక్కలి. వీళ్ళంతా మా కార్యకర్తలు. రంగుపేట ఎక్కలేదు. కార్యకర్తలతో కలిపి డిన్నర్ చేస్తున్నారు మీరు. నిజంగానే కైండ్ హార్ట్. నిజమా? బాగా నిజాలు చెప్తే నమ్మట్లేదు. తీసుకోండి. థ్యాంక్ యూ. డైటింగ్ అన్నారు. ఇదే డైటింగ్ అని ముందే చెప్పాను. అందుకే మరి ఆ హెయిర్ స్టైల్ వచ్చింది. అది తెలివితేటలు ఎక్కువైపోయి నాకు అనొద్దండి, మీకు ఊడిపోతుంది. అన్ని నిజమేనే ఉంటాయి. మీరు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారా? సెటిల్ లో అంటే మరి ఇక్కడ జాబ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సెటిల్ అని ఉంటాయి. ఏం జాబ్ చేస్తున్నావు? యాంకరింగ్ అండి. యాంకరింగ్. అందుకే లొడలోడ వాగుతున్నావు చిన్నప్పటి నుంచి. గ్యాప్ లేకుండా. గ్యాప్ లేకుండా లుల్లి పుట్టు. లోడ వాగుతూనే ఉంది. అంటే మైక్ ఏమైనా మింగే వచ్చినప్పుడు యాంకర్ అంటే యాంకరింగ్ అంటే అలా వాగాల. ఓ నాలుగు మాటలు ఓకే, మాట్లాడగలండి. అవునండి. ఎక్కువగా మాట్లాడుతున్నారు మీ ఆయన గారు. మా ఆయన ఎందుకు అంటారు? ఏమంటారు? మాట్లాడిస్తామా? ఇలా అంటే ఇంకేమంటారు? అసలు ఆయన మాట్లాడిస్తామా? మీ ఆయన గోదావరి జిల్లా అయినా? పక్కనే లవ్ మ్యారేజ్ అండి. అంత సీన్ ఉందండి ఈ మొక్కనికి చూడండి. క్యూట్గా ఉన్నారండి. అయ్యో థ్యాంక్ యూ. కానీ అంత సీన్ లేదు మాకు. గోదావరి పిల్లలు అంటే ఊర్లో ఉన్నాం అంటే ఊరంటే కాకినాడలో ఉన్నాం అంటే అలా స్కూల్కి వెళ్ళాలి, అలా కాలేజ్కి వెళ్ళాలి, అలా అవ్వకుండానే పెళ్లి చేసుకోవాలి అన్ని దగ్గరలో అమ్మాయిల పరిస్థితి అలాగే ఉంది. ఆంధ్ర అంతా కదా. స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ అవ్వగానే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని ఇంట్లో మొగుడుకు వండి పెట్టాలి. ఇప్పుడు మాతో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం చేస్తారు? మీరు ఎంత ఒక వర్గం వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్. ఆ విషయం మీకు తెలియట్లేదు. అంటే ఈ వీడియోలు చూస్తున్నారు, ఇది అంతా ఏంటి అంటే మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారా? అయ్యో అసలు మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసా? మరి వీడియో ఏంటి రికార్డింగ్ చేస్తున్నారు? పర్మిషన్ అంటే నువ్వు అన్నారు నేను తొండి. అడిగి ఇచ్చావు పర్మిషన్? మన సాయి ఫొటోస్ తీస్తుంటే మధ్యలో అన్న వచ్చి నేను కూడా మనం ఫోటో తీసుకోవచ్చు,
సరదాగా ఏదో ఫోటో తీసుకోవచ్చు ఎంత రికార్డింగ్ చేస్తున్నారు. తూచి మీరు మంచి వాళ్ళు అలా అనకూడదు ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఫోన్లే కదండి, అమ్మాయిని సపోర్ట్ చేయండి. తూచరా తూచండి. థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు, ఆయన ఎవరు మాట్లాడదాం. ఓకే కాదండి, మీరు చాలా బాగా పాడతారు కూడా. ఏదో చిన్న సింగర్, బాత్రూమ్ సింగర్. మీరు బాత్రూమ్ సింగర్ అన్నారు అంటే మరి నేను ఏ సింగర్ అనాలి? నువ్వు పాట పాడితే నువ్వు ఏ సింగర్ నేను చెప్తాను. బాత్రూమ్ సింగరా లేకపోతే ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ సింగర్? ప్రశాంతంగా ఏదో ఒక పాట పాడి చూద్దాం. అదే చెప్పు, మంచిగా వచ్చారు, డిన్నర్ చేయండి, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఏదో ఒక పాట పాడి వింటాను నేను. రావు నాకు పాటలు. ట్రై చేస్తాను. ఏదో ఒక మంచి పాట పాడు. ఈ మధ్యన ట్రెండ్ అయింది మా సాంగ్. ఆ సాంగ్ వస్తే పాడు. పాటలు రావండి, మీరు ఏదైనా సరే, నన్ను ఫాలో అవుతున్నా, నా ఫ్యాన్ అన్నావు కదా, మరి ఏ సాంగ్ ట్రెండ్ అయిందో సాంగ్ పాడు. చూసావా, అయితే నువ్వు అబద్ధాలు చెప్పు. అంటే నేను మేము గోదావరి జిల్లాలోనూ అబద్ధాలు అయితే చెప్పు. నేను ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేయచ్చు అట్లా నిజం నేను కూడా చెప్పను. చెప్పు. నిజం కూడా చెప్పు. ఏహే నిజాలే చెప్తామని వద్దని చెప్పు. మహా అయితే ఏముంది, అలా ఎందుకు అమ్మాయి అని 2 మాటలు అంటారు అంతే, అది లేదు. అలా కాదు, నేను మాత్రము నిజంగానే మీ ఇద్దరు నాకు తెలుసు. ఎక్కడ ఫోన్లోను టీవీలోను, బయట నాకు నిజంగా తెలీదు. ఇప్పుడే కలవడం నిజం, నమ్మండి. నమ్ముతున్నాం మేము కూడా, మేము ఇదే కదా కలవడం. అదే నేను అండి, పాటలు బాగా పాడగలిగే వాళ్ళ దగ్గర, డాన్సులు బాగా చేయగలిగే వాళ్ళ దగ్గర మన కుప్పికింత దొరికిపోతాం. కాబట్టి తప్పించుకుని తిరగాలి. తప్పించుకుని తిరుగువాడు దాని మీద సుమతి. ఇది ఎక్కడ నేను వెళ్ళలేదే. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా పద్యాలు, తప్పించి తిరిగివాడు దాని దాని మీద ఏదో ఉంటుంది చాలా. అది కాకినాడ చాలా ఏంటండి, గ్రేట్ ఎస్వీఆర్ పుట్టింది కాకినాడ. రేలంగి చాలా మంది కాకినాడ. సూర్యకాంతమ్మ గారు కాకినాడ, నేను చదువుకుంది కాకినాడ, నువ్వు పుట్టింది కాకినాడ. శ్రీనివాస్ గారు. రాజా ఏంటి అంటే క్వాలిటీస్ అన్ని అలా ఉంటాయని అలా పిలుస్తాను రాజా అని ముద్దు పేరు. మీరు పెట్టారా? యాక్చువల్ గా పిల్లడం వేరే నేను చూస్తే అలా అనిపించట్లేదా రాజా? అనిపించగలంటే నన్ను కొడతారు మీరు అనిపిస్తున్నారు. కాకపోతే ఇందులో ఇంకో చిన్న లాజిక్ ఉంది. ఏంటో అది మీ కళ్ళతోనే చూడాలి. నా కళ్ళతో చూడు, అదే నా కళ్ళతో చూడు. వద్దు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. సరే ఇప్పుడు మనం హైవే కడదాం. మీ కళ్ళతో మీరు మాత్రమే చూడాలి, మేము వద్దు. బెటర్, లేకపోతే మళ్ళీ మన ఇద్దరికి గొడవలు వస్తాయి. అవసరమా? సార్ పేరు ఎంతగానే చాలు, సిగ్గు వస్తుంది. ఆ సిగ్గు చాలా బాగుంది. సొసైటీ అంటే ఒకలాంటి భయం ఉంటుంది. ఎంత కాదు అన్నా, నిజం చెప్తున్నా, అమ్మాయినే బ్లేమ్ చేస్తారు. అమ్మాయిని ఇప్పుడు బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాను కదా క్లాత్స్ అవన్నీ ఘోరంగా బ్లేమ్ చేస్తారు. కానీ పరిస్థితులు ఏమనేవి మాకే కదా తెలుసు. ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఇలా జరిగే అవకాశం ఉంది అని? ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. మరింత దారుణంగా సొసైటీ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సార్ లాంటి వాళ్ళు చాలా మంది రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు అబ్బాబే ఆడెవరు నాకు తెలీదు, అసలు నేను ఎప్పుడు అప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్న సందర్భాల్లో చాలా ఉన్నాయి. నిజంగా కొంతమంది దగ్గర ఉన్నమాట. ఇది నేను కూడా ఆలోచించిన విషయమే. ఎప్పుడైతే మీ ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయో, ఎస్పెషల్లీ సార్ చాలా ధైర్యంగా మాధురి ఎవరో నాకు తెలియదు, ఆమెకి నాకు సంబంధం లేదు అన్న మాట మాట్లాడలేదు. సరే, అది ఇప్పుడు దాన్ని ఎంతమంది సమర్థిస్తారు, ఎంతమంది సమర్థించరు, ఈ విషయం పక్కన పెట్టేస్తాను. ఒక రిలేషన్ అనేది, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరి మధ్య ఉన్నప్పుడు అది ఒప్పుకోవడం, అది ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు కోట్ల మంది చూస్తున్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ చూస్తున్నారు కదా, ఒప్పుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. నాకు తెలిసి మీరు చాలా బ్లెస్డ్. నేను చాలా ఛానల్స్ చూడమ్మా, మేము నిజాయితీగా ఉన్నాం. మేము తప్పే చేసాము, ఒప్పే చేసాము. మా పరిస్థితిని బట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. మా వల్ల ఎవరికి నష్టం జరగకూడదు, ముఖ్యంగా మా పిల్లలకు జరగకూడదు, ప్రజలకి ఏ ఇబ్బంది జరగకూడదు అని మేము ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకు చెప్పాం. ఎవడైనా దమ్ము ఉంటే వాళ్ళ ప్రతి ఒక్కడికి మచ్చలు ఉంటాయి కదా, వాడు చెప్పగలడా? నాన్న చెప్పగలడా? మొదటి రోజు నాకు అనిపించింది మాధురి గురించి మీలాంటి వాళ్ళు ప్రశ్నించేటట్టు. తెలుసు, ఇది ఫ్యాక్ట్, నేను ఈ నిర్ణయం అందుకే తీసుకున్నాను, ఇది ప్రజలకు చెప్తున్నాను, ప్రజలకు గుండెలో ఉండే వాస్తవాలు చెప్తే వాళ్లే మనల్ని కాపాడతారు, ప్రజలే దేవుళ్ళని నమ్మేవాడిని నేను.
అది చూడండి. ఈరోజు ధైర్యంగా చెప్పాం కాబట్టి మాకు ప్రజల నుంచి మద్దతు వస్తుంది. రాను 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 మేము పాజిటివ్లోకి వెళ్ళిపోతున్నాం. చాలా స్టోరీస్ విన్నాం కదండి. ఏది ప్రజా జీవితంలో లేకుండా నార్మల్గా ఉన్నవాళ్లే అవును ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నిజంగానే ఆ అమ్మాయితో నాకు ఒక మంచి రిలేషన్ ఉంది అని ఒప్పుకునే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు. పారిపోతారు ఫ్యామిలీని కాపాడుకోవడానికి, లేకపోతే వాళ్ళకున్న పిల్లల్ని కాపాడుకోవడానికి పారిపోతూ ఉంటారు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చూసా కొన్ని పెళ్ళి కూడా అవ్వదు కానీ మా అమ్మ ఏమన్నా అంటారేమో, లేకపోతే నా వైఫ్ ఏమైనా అంటదేమో అని పారిపోయే వాళ్ళు ఉన్నారు. అది మరి ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు, ఆ రిలేషన్ ఉన్నప్పుడు గుర్తు రావాలి కదా. మై లైఫ్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. మీరు టెక్కల్లో అడిగితే నా గురించి రోడ్డు మీద చిన్న దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసేవాడు కూడా నా గురించి మొత్తం చెప్తాడు. ఎందుకంటే నా వ్యాపారం ఏంటో, నా సంపాదన ఏంటో, నా రాజకీయం ఏంటో, నా రహస్యాలు ఏంటో, నా వ్యక్తిగత జీవితం ఏంటో మా టెక్కల ప్రజలందరికీ తెలుసు. ఏది రహస్యం ఉంచాలి, ఎందుకు ఉంచాలి అన్నీ చెప్పేస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు. సో నాకు రహస్యాలను లేదు. తప్పు చేసినా చెప్పేస్తా, తప్పు చేయకపోతే ఎవరైనా ఆరోపణ చేస్తే గట్టిగా నిలబడతారు కూడా. అంటే ఇప్పుడు మనం పర్సనల్గా ఉన్నప్పుడు ఒక నమ్మకం, భరోసా ఉంటుంది. చాలా ప్రామిసెస్ చేస్తారు, అవి ఫేకా రియల్ అనేది పక్కన పెట్టేస్తారు. మీకు అనిపించిందా సార్ నా కోసం ఏదైనా సమస్య వస్తే నిలబడతారు అనే భరోసా, ధైర్యం నిజంగా ఉందా మీకు? 100% ఉందా? హీఈస్ వెరీ జెన్యూన్. తను నిజాయితీగా ఉండే మనిషి. నాకు ఏ కష్టం వచ్చినా నా పక్కన ఉంటారని నమ్మకం ఉంది. 100%. కానీ ఉండడం వేరు. డే 1 మీడియా ముందుకు వచ్చినప్పుడు, అన్ని కెమెరాస్ ఉన్నప్పుడు, ఇంతమంది వాచ్ చేస్తున్నప్పుడు, ఎస్ మాధురి నాకు తెలుసు, మా రిలేషన్ నిజమే అని చెప్పిన ఆ సెకండ్ ఉంటుంది చూడండి, నాకు తెలిసి మీకు కళలో నీళ్ళు వస్తుంటాయి కదా. ఎందుకంటే చాలా మంది లైఫ్స్ నేను చూసా, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు, ఎంజాయ్ చేసేటప్పుడు ఫ్యామిలీ గుర్తురాదు, పెళ్ళయిందన్న విషయం గుర్తురాదు, పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తురాదు, మస్తు ఉంటారు, ఫేక్ ప్రామిసెస్ అన్ని. బట్ నిజంగానే ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకో, పారిపోయే అబ్బాయి రియల్ హీరో మీరు. అదే చెప్తున్నాను, ఒక వర్గం వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవి. ఇంకా తప్పట్లు అంటారా అంటే ఇలా చెప్పేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధి ఇలా చెయ్యొచ్చా, ఇలా చెప్పొచ్చా అని మీరు ఏం చేయాలి? అబద్ధం ఆడమంటారా? అబద్ధం ఆడితే న్యాయమా? అబద్ధం ఆడితే అది ధర్మమా? అది కరెక్టా? నాకు అది కరెక్ట్ అనిపించలేదు అవుతుంది కదా. మరి అది చెప్పాలని అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వాస్తవం చెప్తాను కదా. మనుషులు మనం కొన్ని తెలియకుండా జరుగుతాయి, కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని కాలం వల్ల జరుగుతాయి, కొన్ని ప్రభావాల వల్ల జరుగుతాయి, పరిస్థితులు ప్రభావాల వల్ల కొన్ని జరుగుతాయి. అది చెబుదాం. రహస్యం ఏంటి? మనం ఏమైనా దేవుళ్ళు మళ్ళీ పుడతాము. పుట్టిన ఈ చిన్న స్మాల్ లైఫ్లో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. ఆ జరిగే దానిలో మనం వాస్తవం చెప్పుకోవడంలో తప్పే ఉంది. ఇదేమిటి గుప్త నిధుల రహస్యం గురిస్తాం చెప్పాలి, నా దృష్టిలో చెప్పాలి. మీకు సంబంధించి ఎస్పెషల్లీ అంటే సార్కి సంబంధించి కూడా చాలా మాటలు వినున్నారు. మనం ఈ విషయంలో సార్ని కూడా తక్కువ చేయలేము, ఆయన బాధను కూడా. చూసారా సార్, కాకినాడ ఎంత మంచి పిల్లలు, అబ్బాయిల కోసం కూడా ఆలోచిస్తున్నాం కదండి. అంటే మీరు కూడా ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి చాలా ట్రోల్స్కి గురయ్యారు, చాలా అవమానంగా మాట్లాడారు, అవునా కదా? మరి ఆ టైంలో మీరు ఖచ్చితంగా దాన్ని ఏమనాలి, బ్యాలెన్స్ చేయగలగాలి. ఎందుకంటే మీ వల్లే మాధురి గారు మాట పడుతున్నప్పుడు తనకి అదే ఆ మాట పడుతుండడం కోసం మీరే ఆ బ్యాలెన్సింగ్ లైఫ్ కావాలి, రైట్? ఏం చేశారు? సాధారణంగా ప్రజలందరికీ నేను అనుకోడు, మీలో ప్రజలకు తీసుకురాను. ముఖ్యంగా కొంతమంది, నేను రాజకీయంగా ఉన్నాను కాబట్టి రాజకీయంగా నాకు పడని వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ట్రోల్స్ చేస్తారు. పక్కగా ఉంది. ప్రతి ట్రోల్ చేసేవాడు కనుక ఇది మేము తీసుకుంటే యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ తీసుకుంటే వాళ్ళు దొరుకుతున్నది. వాళ్ళంతా జనసేన టీం, టీడీపీకి చెందిన వాళ్ళు. మేమేది మాట్లాడితే వాళ్ళకేంటి అవసరం? మా సొంత నిర్ణయాలు ఏదో ఉంటే, మా కుటుంబంలో ఏదో జరిగితే వాళ్ళకి అదే మాకు తెలుస్తున్నారు, మమ్మల్ని పోషిస్తున్నారు. మా గురించి మాట్లాడటానికి వాళ్ళు ఎవరు? ఓన్లీ బికాజ్ విషయం ఏంటంటే నేను రాజకీయంగా ఉన్నాను. నేను కొన్ని పార్టీలకి, కొంతమంది లీడర్స్కి నేను టార్గెట్.
కాబట్టి ఆ టార్గెట్ ఎవరికైతే టార్గెట్ చేశానో, నాకెవరైతే టార్గెట్ చేశారో వాళ్ళు విమర్శలు చేస్తారు, సరి కామన్. కానీ విమర్శలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచన చేయాలి. ఏ విమర్శ చేయాలి? నేను రాజకీయంగా ఏదైనా నేరం చేస్తున్నా, తప్పు చేస్తున్నా, అవినీతి చేస్తున్నా, అక్రమాలు చేస్తున్నా, భూ కబ్జాలు చేస్తున్నా, అధికార దుర్వినియోగం చేస్తున్నా నన్ను టార్గెట్ చేయాలి. నా పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకి, నా పర్సనల్ ఇష్యూస్ ఎవరికైనా అవసరమా? నా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు ట్రోలర్స్, మీరు అన్నట్టు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ నేనా? వాళ్ళ చొక్కా విప్పి నేను విప్పాను అనుకోండి, ఇప్పటికీ అడ్రస్ ఉంది. ఆ చొక్కా విప్పి నా పుట్టుమచ్చలు ఏంటో నేను చూపించాను కాబట్టి నన్ను విమర్శిస్తున్నారు. చూపించకపోతే మాదిరి ఎవరో నాకు తెలియదు అన్నాను అనుకో, నేను ఫేక్ కాదు. ఉన్న విషయాన్ని, వాస్తవాన్ని ప్రజలకు చెప్తాను. ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, ప్రజలు మమ్మల్ని అభిమానిస్తున్నారు, ప్రజలు మా తాలూకా విషయాన్ని అంతటిని అర్థం చేసుకున్నారు. ఎంతమంది ఉంటారు? 2%, 3%. ఎవడైనా దమ్ముంటే నన్ను ఫేస్ చేయమనండి. నేను నాతో మాట్లాడాలనుకుంటే నేను GPS లొకేషన్ ఇస్తాను. ఆ లొకేషన్ దగ్గరికి వచ్చి ఎంతమంది ట్రోల్ చేయాలనుకుంటున్నారో అంతమందికి లెట్ దెమ్ కమ్ టు మీ అండ్ ఫేస్ మీ. మీరు ఇప్పుడు ఎంత బాగా చక్కగా ఇక్కడ చూసి వచ్చారు కదా, అలాగే ఇంకా 2 days హైదరాబాద్లో ఉంటాను. ఒకవేళ ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే, మీరేదో ఇప్పుడు లోక్ చేస్తున్నారు, మీ ద్వారా మాట్లాడాలనుకుంటే చెప్పండి, లొకేషన్ ఇస్తాను. వాడు ఎందుకు సోషల్ మీడియాలో టార్గెట్ చేయాలి, సోషల్ మీడియాలో కామెంట్ చేయాలి? దమ్ముంటే ఎదురుగా వచ్చేయి. మీ ద్వారా అందరి ట్రోలర్స్కి నేను తెలియజేసేది అది, విమర్శకులకి తెలియజేసేది అది. నేను ఎంత ధైర్యంగా చెప్తాను, నువ్వు అంత ధైర్యంగా నన్ను ఫేస్ చేయగలవా? ఎదురుగా రాగలవా? ఆడెవడో కిషోర్ అంటే గుంటూరు, ఆడేవాడు గుంటూరు. ఆడికి దమ్ముంటే నేను ఆడు ఊరు వస్తాను. కిరణ్, ఆడు కిరణ్, ఆడేదో లోగులోను యాస మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాడికి దమ్ము ఉంటే వాడు గుంటూరు నేను వస్తా, లేకపోతే నా ప్లేస్ కాడు వస్తాడు. మాట్లాడమేనండి. వీడియోలు ఏంట్రా ఇన్స్లో, వీడియోలు ఏంటి? ఎవడైనా చేస్తాడు వీడియోలో. 4 రూముల మధ్య కూర్చొని నేను ఫీల్డ్లోకి వచ్చా. దమ్ము ఉంటే నన్ను ఫీల్డ్లో ఎదుర్కోగలవా? రా, తెలుసుకుందాం. ఒకవేళ నిజంగా మా వ్యక్తిగత విషయాలు, మా ఫ్యామిలీ విషయాలు మాట్లాడాలనుకుంటే రా. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా అడుగుతున్నారు? ఇప్పుడు మీరు అడుగుతుంటే నేను సమాధానం చెప్తున్నాను కదా, మీరు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి పరిచయం చేసుకున్నారు, ఏదేదో అడిగారు, చెప్పాను కదా, ఇలాగే చెప్తాం, ఇలాగే మాట్లాడతాం. లేదు నా మాట నచ్చలేదని నన్ను కొట్టాలనుకుంటున్నారా, జైల్లో పెట్టాలనుకుంటున్నారా, రెడీ, దేనికైనా రెడీ. అది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ట్రాలర్స్ పర్టికులర్లీ ఎవడో గుంటూరు కిరణ్ గడికి కామన్ మ్యాన్ కిరణ్ పాప్కార్న్ ఛానల్ పెట్టి మాట్లాడుతున్నాడు. నా కొడుకు సేరు మాసం లేదు, దమ్ముడు నన్ను ఫేస్ చేయమని చెప్తాను కొడుకు. నేను ఒంటరిగా వస్తా, గన్మెన్ కూడా నా దగ్గరొద్దు, వాడికి ఒంటరిగా రమ్మను, నన్ను ఫేస్ చేసి వెళ్ళమనండి. అరే గుంటూరు కిషోర్ గారు, గుంటూరు కిషోర్ గా, అరే గుంటూరు కిరణ్, అరే గుంటూరు కిరణ్ గారు రారా, ఫేస్ చేద్దాం. ఎమ్మెల్సీ అని పక్కన పెట్టేద్దారా, నేను గన్మెన్ని పక్కన పెట్టేస్తాను. నీ గుంటూరు వస్తాను రా, ఒక్కడే నువ్వు దమ్ముంటే రారా నా దగ్గర. ఈ అమ్మాయి ఏదో లోక్ చేస్తుంటే ఆ విషయం కలిపితే ఆ ట్రోలర్స్ గురించి, రాజకీయంగా నేను వైసీపీకి చెందినవాళ్ళు కాబట్టి, మీరు టీడీపీకి చెందినవాళ్ళు కాబట్టి, లేదా జనసేనకు చెందినవాళ్ళు కాబట్టి నాకేదో మాట్లాడిస్తే వీడియోల ద్వారా భయపడిపోతున్నారా? రండి చూసుకున్నా, ఒక్కడనే వస్తా, చెప్తున్నా మీ ద్వారా. రండి సార్ రమ్మంటున్నారు కదా. మాధవి గారు, చిన్న మన ఫ్రెండ్షిప్ కావచ్చు, మనం కావచ్చు, బిహైండ్ ఉంటుంది ఏదైనా సరే. బట్ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సార్ లాంటి వాళ్ళు, చాలా మంది రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు, అబ్బాబే ఆడెవరు నాకు తెలీదు, అసలు నేను ఎప్పుడైనా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్న సందర్భాల్లో చాలా ఉన్నాయి. నిజంగా కొంతమంది దగ్గర ఉన్నమాట. ఇది నేను కూడా ఆలోచించిన విషయమే. ఎప్పుడైతే మీ ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయో, ఎస్పెషల్లీ సార్ చాలా ధైర్యంగా మాధురి ఎవరో నాకు తెలియదు, ఆమెకి నాకు సంబంధం లేదు అన్న మాట మాట్లాడలేదు. సరే, అది ఇప్పుడు దాన్ని ఎంతమంది సమర్థిస్తారు, ఎంతమంది సమర్థించరు, ఈ విషయం పక్కన పెట్టేస్తాను. ఒక రిలేషన్ అనేది, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరి మధ్య ఉన్నప్పుడు అది ఒప్పుకోవడం, అది ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు కోట్ల మంది చూస్తున్నారు కదా.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ చూస్తున్నారు కదా, ఒప్పుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. నాకు తెలిసి మీరు చాలా బ్లెస్డ్. నేను చాలా ఛానల్స్ చూడమ్మా, మేము నిజాయితీగా చెప్పాను, మేము తప్పే చేసాము ఒప్పే చేసాము, మా పరిస్థితిని బట్టి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంచెం మా వల్ల ఎవరికి నష్టం జరగకూడదు, ముఖ్యంగా మా పిల్లలకు జరగదు. అంటే మీరు కూడా ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి చాలా ట్రోల్స్ కి గురయ్యారు, చాలా అవమానంగా మాట్లాడారు, అవును కదా? మరి ఆ టైంలో మీరు ఖచ్చితంగా search చేయండి. దాన్ని ఏమనాలి, బ్యాలెన్స్ చేయగలగాలి. ఎందుకంటే మీ వల్లే మాధవి గారు మాట పడుతున్నప్పుడు తనకి అదే ఆ మాట పడకుండా ఉండడం కోసం మీరే ఆ బ్యాలెన్సింగ్ లైఫ్ కావాలి, రైట్? ఏం చేశారు? సాధారణంగా ప్రజలందరికీ నేను అనకూడదు, మీలో ఉన్న ప్రజలకు తీసుకురాను. ముఖ్యంగా కొంతమంది, నేను రాజకీయంగా ఉన్నాను కాబట్టి రాజకీయంగా నాకు పడని వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ట్రోల్స్ చేస్తారు. మీకు ఆ క్లారిటీ ఉండిందా? పక్కగా ఉంది. ప్రతి ట్రోల్ చేసేవాడు తాలూకా ఇది మేము తీసుకుంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ తీసుకుంటే వాళ్ళ దొరుకుతున్నది. ఇది వాళ్ళంతా జనసేన టీం, టీడీపీకి చెందిన వాళ్ళు. మేమేది మాట్లాడితే వాళ్ళకేంటి అవసరం? మా సొంత నిర్ణయాలు ఏదో ఉంటే మా కుటుంబంలో ఏదో జరిగితే వాళ్ళకి అదే మాకు తెలుస్తున్నారు, మమ్మల్ని పోషిస్తున్నారు. మా గురించి మాట్లాడటానికి వాళ్ళు ఎవరు? ఓన్లీ బికాజ్ విషయం ఏంటంటే నేను రాజకీయంగా ఉన్నాను. నేను కొన్ని పార్టీలకి కొంతమంది లీడర్స్కి నేను టార్గెట్. కాబట్టి ఆ టార్గెట్ ఎవరికైతే టార్గెట్ చేశానో, నాకెవరైతే టార్గెట్ చేశారో వాళ్ళు విమర్శలు చేస్తారు. వెరీ కామన్. కానీ విమర్శలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచన చేయాలి. ఏ విమర్శ చేయాలి? నేను రాజకీయంగా ఏదైనా నేరం చేస్తున్నా, తప్పు చేస్తున్నా, అవినీతి చేస్తున్నా, అక్రమాలు చేస్తున్నా, భూ కబ్జాలు చేస్తున్నా, అధికార దుర్వినియోగం చేస్తున్నా నన్ను టార్గెట్ చేయాలి. నా పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకి, నా పర్సనల్ ఇష్యూస్ ఎవరికైనా అవసరమా? నా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు ట్రోలర్స్, మీరు అన్నట్టు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ నేనైనా వాళ్ళ చొక్కా నేను విప్పాను అనుకోండి, ఇప్పటికీ అడ్రస్ ఉంది. ఆ చొక్కా విప్పి నా పుట్టుమచ్చలు ఏంటో నేను చూపించాను కాబట్టి నన్ను విమర్శిస్తున్నారు. చూపించకపోతే మాదిరి ఎవరో నాకు తెలియదు అన్నాను అనుకో, నేను ఫేక్ కదా. ఉన్న విషయాన్ని, వాస్తవాన్ని ప్రజలకు చెప్తాను. ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, ప్రజలు మమ్మల్ని అభిమానిస్తున్నారు, ప్రజలు మా తాలూకా విషయాన్ని అంతటిని అర్థం చేసుకున్నారు. ఎంతమంది ఉంటారు? 2%, 3%. ఎవడైనా దమ్ముంటే నన్ను ఫేస్ చేయమనండి. నేను నాతో మాట్లాడాలనుకుంటే నేను GPS లొకేషన్ ఇస్తాను. ఆ లొకేషన్ దగ్గరికి వచ్చి ఎంతమంది ట్రోల్ చేయాలనుకుంటున్నారో అంతమందికి లెట్ దెమ్ కమ్ టు మీ అండ్ ఫేస్ మీ. మీరు ఇప్పుడు ఎంత బాగా చక్కగా ఇక్కడ చూసి వచ్చారు కదా, అలాగే రమ్మనండి. ఇంకా 2 days హైదరాబాద్లో ఉంటాను. ఒకవేళ ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే, మీరేదో ఇప్పుడు లోక్ చేస్తున్నారు, మీ ద్వారా మాట్లాడాలనుకుంటే చెప్పండి, లొకేషన్ ఇస్తాను. వాడు ఎందుకు సోషల్ మీడియాలో టార్గెట్ చేయాలి, సోషల్ మీడియాలో కామెంట్ చేయాలి? దమ్ముంటే ఎదురుగా వచ్చేయి. మీ ద్వారా అందరి ట్రోలర్స్కి నేను తెలియజేసేది అది, విమర్శకులకి తెలియజేసేది అది. నేను ఎంత ధైర్యంగా చెప్తాను, నువ్వు అంత ధైర్యంగా నన్ను ఫేస్ చేయగలవా? ఎదురుగా రాగలవా? ఆడెవడో కిషోర్ అంటే గుంటూరు, ఆడేవాడు గుంటూరు. ఆడికి దమ్ముంటే నేను ఆడు ఊరు వస్తాను. కిరణ్ ఆడేదో ఒక లోగులోను యాస మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాడికి దమ్ము ఉంటే వాడు గుంటూరు నేను వస్తా, లేకపోతే నా ప్లేస్ కాడు వస్తాడు. మాట్లాడమేనండి. వీడియోలు ఏంట్రా ఇన్స్లో? వీడియోలు ఏంటి? ఎవడైనా చేస్తాడు వీడియోలో. 4 రూముల మధ్య కూర్చొని నేను ఫీల్డ్లోకి వచ్చా, దమ్ముంటే నన్ను ఫీల్డ్లో ఎదుర్కోగలవా? రా, తెలుసుకుందాం. ఒకవేళ నిజంగా మా వ్యక్తిగత విషయాలు, మా ఫ్యామిలీ విషయాలు నువ్వు మాట్లాడాలనుకుంటే రా. మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు ఎలా అడుగుతున్నారు? ఇప్పుడు మీరు అడుగుతుంటే నేను సమాధానం చెప్తున్నాను కదా. మీరు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి పరిచయం చేసుకున్నారు, ఏదేదో అడిగారు, చెప్పాను కదా. ఇలాగే చెప్తాం, ఇలాగే మాట్లాడతాం. లేదు నా మాట నచ్చలేదని నన్ను కొట్టాలనుకుంటున్నారా, జైల్లో పెట్టాలనుకుంటున్నారా? రెడీ, దేనికైనా రెడీ. అది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ట్రాలర్స్ పర్టికులర్లీ ఎవడో గుంటూరు కిరణ్ గడికి కామన్ మ్యాన్ కిరణ్ పాప్కార్న్ ఛానల్ పెట్టి మాట్లాడుతున్నాడు. నా కొడుకు సేరు మాసం లేదు, దమ్ముడు నన్ను ఫేస్ చేయమని చెప్తాను. కొడుకు నేను ఒంటరిగా వస్తా, గన్మెన్ కూడా నా దగ్గర వద్దు, వాడికి ఒంటరిగా రమ్మను.
నన్ను ఫేస్ చేసి వెళ్ళమనండి. ఉందంటారా అంత ధైర్యం? అరే గుంటూరు కిషోర్ గారు, ధైర్యం లేక అలాంటి వీడియోస్ ఓకే. గుంటూరు కిషోర్ గా, అరే గుంటూరు కిరణ్ అరే గుంటూరు కిరణ్ గారు రారా ఫేస్ చేద్దాం. ఎమ్మెల్సీ అని పక్కన పెట్టేద్దారా, నేను గన్మెన్ని పక్కన పెట్టేస్తాను, నీ గుంటూరు వస్తాను రా ఒక్కడే, నువ్వు దమ్ముంటే రారా నా దగ్గర. ఈ అమ్మాయి ఏదో లోక్ చేస్తుంటే ఆ విషయం కలిపితే ఆ ట్రోలర్స్ గురించి, రాజకీయంగా నేను వైసీపీకి చెందినవాడు కాబట్టి, మీరు టీడీపీకి చెందినవాడు కాబట్టి, లేదా జనసేనకు చెందినవాడు కాబట్టి నాకేదో మాట్లాడిస్తే వీడియోల ద్వారా భయపడిపోతాను అనుకుంటున్నారా? రండి చూసుకున్నాను, ఒక్కడనే వస్తా, చెప్తున్నా మీ ద్వారా. రండి సార్ రమ్మంటున్నారు కదా. 73,000 నాకు ఎలా వచ్చాయి? గత 2 ఏళ్ళ నుంచి మా టెక్కల ప్రజలకి ఇవన్నీ తెలుసు కదా. సో ప్రజలు ఎప్పుడు నా పక్షాన్ని. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అనేది ఇదే కదా మీ రిజల్టే. ఇంక రెండో మాటలేదు. రిజల్టే. ఇప్పుడు మాకు అందరూ అదే చెప్తుంటారు, బాబు అవన్నీ మాకు అనవసరం, మాకు తెలుసు ఇప్పటి నుంచో మా సమస్య ఇది, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ చెప్పుకుంటూ జనం వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. మీ మీద ఈ మాటలు జరిగినప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి మీ అధినాయకత్వం నుంచి కాల్స్ రావడం ఏంటి ఇవన్నీ అనడం, ఇవన్నీ ఏమైనా ఫేస్ చేశారా? సమస్యలు వస్తాయి కాబట్టి ఈ సమయంలో నేను దైవంగా భావించే నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలామంది సస్పెండ్ చేయమంటే, చాలామంది పార్టీ నుంచి సస్పెండ్ చేయమని, నా సొంత పార్టీలో కానీ పైనుంచి ఇతర పార్టీ పర్సనల్ ఇష్యూ కదా, ఈ విషయాలన్నీ నాకు తెలిసినవే. కుటుంబ కలహాల మీద మనం రాజకీయాలకు లింక్ చేసి ఎలా చేస్తామని ఆయన ఆలోచించిన తీరుందే, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి కూడా పనికిరాదు. ఒక కార్యకర్తకి, ఒక నాయకుడు నిలబట్టం అంటే సమస్యను అర్థం చేసుకొని, మీరేదో సస్పెండ్ చేయమన్నారని నాకు చేసిలా, వాళ్ళేదో అన్నారని నాకు చేసిలా, సిన్ను సర్దుకుంటాడులే అని గుర్తించారే, అది లీడర్ అంటే. ఇప్పుడు మీరే ఒక కార్యకర్త, లీడర్స్ ఉన్నారు, ఏదో తప్పు చేస్తారు, పక్కకు పంపించేస్తానా? ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తాను, నేను అండగా ధైర్యంగా భరోసాగా ఉంటాను. అది జగన్ అని అంటాను. రైట్. మాధురి గారు, సార్ మాట్లాడుతుంటే ఒక నిజాయితీ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు కూడా ఏమంటారు తెలుసా, చూసారా ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఉంటాయి. మంచి చెడుల గురించి మాట్లాడడం కాదు, నిజంగానే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఫేస్ చేశారు, ఎట్లా ఫేస్ చేయగలరు అనేది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఇద్దరు గురించి అంటున్నాను. అండ్ ఒక అమ్మాయిగా, ఒక మహిళగా, ఒక తల్లిగా ఇవన్నీ వింటున్నప్పుడు అంత ఈజీ కాదు దానిలో నుంచి బయటకు రావడం అనేది. మీరు చాలా ఈజీగా నవ్వుతూ చెప్తున్నారు, కానీ ఐ థింక్ ఆఫ్ పెయిన్ అనేది నాకు అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ లో మీరు ఎట్లా అంటే బయటకు రావాలంటే బయట ఏమంటారు, అలా ఇంట్లో ఉండలేదు, ఒకలాంటి టిపికల్ సిచ్యువేషన్ రైట్, ఎట్లా ఫేస్ చేస్తారు? అలా అనుకునేటప్పుడు శ్రీన్ గారు నాకు చాలా ధైర్యం చెప్పారు, చాలా సపోర్ట్ చేశారు. ఆ టైంలో నాకు పక్క నుండి చాలా అతనే నా స్ట్రెంత్ అనుకోండి. అంతే. సో ఆయన అతని ఇచ్చిన ధైర్యంతోనే నేను బయటకు మళ్ళీ వచ్చాను. సార్ ఉన్న ధైర్యంతోనే ఈ రోజు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ప్రాణాలతో ఉన్నాను యాక్చువల్లీ. అంతే, లేదంటే ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనిపించింది, అంతగా ట్రోల్ చేస్తున్నారు. కానీ అతను బాగా సపోర్ట్ చేశారు, నా పక్కనే ఉన్నారు. నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నానండి సార్ వల్లే. ఓకే. సో చాలా సీరియస్ గా మాట్లాడిస్తున్నాం, కాస్త సరదాగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు బాగా పాటలు పాడతారు సార్, మీ పాటలు అంటే ఇష్టమా? అప్పుడప్పుడు అడుగుతుంటారా? అప్పుడప్పుడు అడుగుతుంటారు. ఏ పాటలు ఎక్కువ అడుగుతారు? ఏ పాటలు అంటే అన్ని పాటలు ఇష్టమే. మీరు కాదు చెప్పాలి, మాధురి గారు పాడే పాటల్లో ఏ పాట మీకు బాగా ఇష్టం? యాక్చువల్గా కళాకారులు నాటి కూచిపూడి పాటలు పాడాలి. మీ చేత ఎప్పుడైనా స్టెప్ వేయించారా? నిజం చెప్పండి. నాకు స్టెప్ రాదు. ఊరికి ఎట్లా నేర్చుకోమని అనలే. ఇప్పుడు అవసరమా బాడీ జాయింట్స్? మాధురి గారు ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు కదండి, 4 స్టెప్లు నేను జిమ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, అది చాలు నాకు. భరతనాట్యం నిజమే. మీరు ఎంత స్మార్ట్ గా ఎట్లా ఉన్నారు? ఏం చేస్తారు? మీ డైలీ రొటీన్ లైఫ్ ఏంటి? డైట్, ఇక్కడ ఉన్న టెన్షన్ ఇక్కడ తీసుకురాను,
ఇక్కడ నుంచి ఇక్కడికే బయటకు గేట్ అవుట్ చేస్తాం. ఓకే. ఫ్రీగా ఉంటాం, ఎంత ఒత్తిడి వచ్చినా ఫ్రీగా ఉంటాం. లిమిటెడ్గా డైట్ తీసుకుంటాను, జిమ్ చేస్తాను. నాలాగా రాత్రిపూట కొట్లకు వచ్చి డైట్ చేస్తాను. నేను అలా కాదు, ఇంటి తెలుసుకోవాలి స్లిమ్గా ఉంటాను. ఇవన్నిటికి మించి ప్రజల ప్రేమ స్ట్రెస్ని రిసీవ్ చేసుకోవచ్చు. తమ్ముడు బాగా చెప్పాడు, మా ఊరు అబ్బాయి. కాకినాడ వీటన్నిటికన్నా మించి ప్రజల ప్రేమ ఆదరణ, అదే పెద్ద బూస్ట్ అప్పుడు. ఇప్పుడు ప్రజల సపోర్టే మాకు లేకపోయింటే తెలిసిన తర్వాత అసలు మేము బ్రతకడం కూడా కష్టం. ప్రజల మద్దతే మమ్మల్ని ముందుకు అడిగేసి. నేను కార్లో వెళ్తుంటే సడన్గా ఓవర్టేక్ చేసుకొని వచ్చి ఒక ఫోటో కావాలని అడుగుతున్నాను. ఇది నా కారు అని వాళ్ళకి ఎలా తెలిసింది అంటే నా నెంబర్, మా కారు నెంబర్ కూడా నాకు తెలియదు కానీ ప్రజలకు తెలుసు. కానీ అది అలా ఎంతమంది వస్తున్నారు తెలుసు. ఒక్కొక్కసారి అది మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తెచ్చే అవకాశం ఉంది. లేదు, నేను ఆగుతాను. ఆగి వాళ్ళంత అభిమానంతో ఫోటో అడుగుతున్నారు కదా, ఆగి వాళ్ళకి తప్పకుండా మాట్లాడి వాళ్ళ బాగోగులు తెలుసుకొని ఫోటో ఇస్తాను. మరి అది ప్రత్యర్థులు అనుకోండి, దాడి చేసే అవకాశాలు ఎక్కువలేదు. చెయ్యి దానికి సిద్ధమే. మనం ఆడా ఉంటాం, ఏడా ఉంటాం, స్మూత్ గా కనబడుతున్నాం కదా అని మనకి కాకినాడ కూల్ గా ఉండే పర్సన్స్ కావండి. ఇదేదో డైలాగ్ ఉంది, సినిమా డైలాగ్, నాకు గుర్తురాట్లేదు. అంటే సాఫ్ట్ గా కనిపిస్తున్నాను కదా అని. నన్ను రెచ్చగొట్టారనుకోండి మంచిగా రగడిపోతాం. అంటే అమ్మో మేమంతా పూర్గా మాట్లాడతామండి. ఓకే మాధవి గారు, ఏంటి సైలెంట్ అయితే ఆలోచిస్తున్నారా? లేదు, టైం అవుతుంది కదా వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. డైరెక్ట్ గా చాలా క్లోజ్ చేసేది అంటున్నారు కదా. తినండి తినండి. ఓకే, అండ్ ఫైనల్ గా సార్ చాలా చెప్పారు మీ గురించి. ఓకే, అండ్ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్పడం అంటే, ఫైనల్ గా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, మా పరిస్థితి ప్రభావం వల్ల, మా సిచ్యువేషన్ వల్ల మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో దీన్ని అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఫైనల్ గా దివ్యన మాధురి గారు దువ్వాడ మాధురి గారు ఎప్పుడు అవుతారు? ప్రెసెంట్ అయితే మానసికంగా నేను దువ్వాడ మాధురినే, ఓకే, బట్ లీగల్ గా ప్రొసీడింగ్స్ డైవర్స్ అన్నీ అయ్యాక ఓకే. పిలుస్తారా మమ్మల్ని మీ పెళ్ళికి? పిలుస్తాను తప్పకుండా. అప్పుడు కూడా బ్లాగ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా పర్సనల్ విషయాలు మాట్లాడారు, కాసేపు సరదాగా మాట్లాడారు. మీరు ఇలా హోటల్లో మేము డిన్నర్ చేయడానికి వచ్చేటప్పుడు మీరు రావటం, కలవటం, ఇన్ని విషయాలు షేర్ చేసుకోవటం కూడా మమ్మల్ని ఇంత అభిమానిస్తున్న నేను కలవడం హ్యాపీగా. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ఛానల్ పేరేంటో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. యాంకర్ స్వర్ణ. యాంకర్ స్వర్ణ, అందరూ యాంకర్ స్వర్ణ హనీ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాంకర్ స్వర్ణ హనీ. స్వర్ణ హనీ స్వీట్ గర్ల్. ఈ రాత్రి ఇంచుమించు 10 అవుతుంది. ఈ టైంలో వచ్చి మమ్మల్ని కలిసి హైదరాబాద్లో మాతో పాటు డిన్నర్ చేసి మా ప్రశ్నలన్నీ వేసి మమ్మల్ని గురించి మాట్లాడి చాలా క్యూట్ గర్ల్. ఈ అమ్మాయిని మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళకి మనం సహకరించాలి, సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సమాజంలో ఎన్నో విషయాలను పైకి తెస్తున్నట్టు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా సార్ అన్ని చెప్పారు కాబట్టి నేను 2 మాటలు చెప్పాను. జనరల్గా స్టూడియోలో అట్మాస్ఫియర్ అంటే నిజంగా మా దగ్గరకు వచ్చారు, నేను ఏదో బ్లాగ్ చేశానని అనుకోవచ్చు. నా మట్టుకు నేను అక్కడ కూర్చుని డిన్నర్ చేద్దామని వస్తాను. జస్ట్ నేను అడిగాను అంతే, ప్లీజ్ అండి అని. అయిన వెంటనే నా ప్లేట్ కూడా ఇక్కడికే వచ్చింది. ఎంత అంటే కొన్ని మాటలు మాట్లాడడానికి నా ఏజ్ కూడా సరిపోదు, అంత పెద్ద మాటలు నేను మాట్లాడలేను. కానీ ఒక్కటే చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఎట్లా లవ్ వర్డ్స్ అనిపించిందో, ఎప్పటికీ జన్మలు అంటారు కదా, అప్పుడు కూడా మీరిద్దరు ఇలా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నెక్స్ట్ జన్మలో ఇలాంటివి ఏమీ లేకుండా మంచిగా హ్యాపీగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్.